అవును. ఆ విక్రాంత్ రెడ్డి ఏం బెనిఫిట్ కాల అధికారికంగా అయితే. అవును. కేవీ రావు లూజరు. లాభపడింది ఎవరు? అరవింద్. మధ్యలో ఆ డీల్ మొన్న రివర్స్ చేసుకున్నారు. పోర్ట్లో వాటాలేమో కేవీ రావుకి ఇచ్చేసేటట్టు, సెజ్లో వాటాలేమో అరవిందోకి ఇచ్చేసేటట్టు. ఈ డీల్ కుదిరిందని మొన్నే రాశారు కదా, ఈనాడు జ్యోతి రాసినాయి కదా. దెన్ అంటే వాళ్ళిద్దరి మధ్యన సెటిల్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం తెలుస్తారు? వ్యాపార డీల్లో ఏం తెలుస్తారు? అతను మోసం చేశాడని చెప్పారు, ఇతను చెప్పాడు విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి, తద్వారా ఇటు నాకేం సంబంధం, ఆ డీల్ అంతా ఆయనే చేశాడు అన్న విషయం చెప్పుకొచ్చాడు బేసిక్గా. అంటే విజయసాయి రెడ్డి గారికి తెలియకుండానే ఆయన పక్క నుండి విక్రాంత్ రెడ్డి సీపోర్ట్కు సంబంధించిన వాటాలు బదిలీ చేసేశారు అనేది ఈయన చెప్తున్నారు. నాకు ఇందులో ఒక అసహనం కనబడుతుందండి. బేసిక్గా పెద్ద పెద్ద వ్యవహారాలు మొత్తం తనే చూడాలనుకున్నట్టున్నాడు ఆయన. ఈయన చూడనిచ్చినట్లేరు, కొన్ని మధ్యలో వేరే వాళ్ళకి కూడా అప్పచెప్పినట్టున్నారు. అది నచ్చినట్లేదు. ఆయన అసంతృప్తిలో 3.5 ఏళ్ల నుంచి నన్ను అవమానించారు అన్న దానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం తనే డీల్స్ అన్ని, ఇప్పుడు జగన్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నీ విజయసాయి రెడ్డి గారు చూసింది, అందుకే కదా ఏటుగా పెట్టింది అందులో జగన్ సంస్థల పెట్టుబడులు కథ అంతా కూడా. కాబట్టి ఆయన ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఇంకొక సోర్స్ పెంచుకుంటున్నాడని కోపం వచ్చి ఉండొచ్చు, అసంతృప్తి వచ్చి ఉండొచ్చు. అంతకుముందు అధికారంలో అప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నేనే ఆయన మొత్తం సెటరేట్ చేస్తే ఇవాళ నన్ను అవాయిడ్ చేస్తున్నాడని